సపోజ్ ఒక 10th క్లాస్ ఫెయిల్ స్టూడెంట్ అండ్ అది కూడా 17 ఇయర్స్కి ఒక జాబ్ తెచ్చుకోవడానికి ఫేక్ సర్టిఫికేట్ పెట్టాం. అండ్ ఇదే పొజిషన్లో ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయగలవు, అది కూడా 5,000 crores పర్ ఇయర్లీ సంపాదించేది. బట్ తినేది చేసి చూపించాడు. అదే నితిన్ ద ఫౌండర్ ఆఫ్ జీరోదా. ఇది వచ్చేసి ఒక స్టాక్ బ్రోకరేజ్ కంపెనీ. లైక్ ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మన ఏదో బ్రోకరేజ్ కానీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. బట్ పాతకాలంలో ఏంటి, ఆ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి, నియర్లీ 40 డాక్యుమెంటేషన్ సైన్ పెట్టాలి. బట్ వీళ్ళు చేసిన దానివల్ల ఏంటి, సింపుల్ అండ్ ఈజీ. సో ఇదే ఐడియాని తీసుకెళ్ళి నితిన్ అండ్ నిఖిల్ 2010లో జీరోదాని అయితే స్టార్ట్ చేస్తారు. అది కూడా 25 lakhs ఇన్వెస్ట్మెంట్తో. అండ్ వాళ్ళు ఇయర్లీ జనరేట్ చేసే రెవెన్యూ ఎంత తెలుసా, నియర్లీ 5,000 crores. బట్ ప్రజెంట్ ఈ కంపెనీకి ఉన్న రెవెన్యూ ఎంత తెలుసా, 22,000 crores. సో దీస్ గైస్ ఆర్ రియల్ వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ ఇన్ ఇండియా. సో అర్థం చేసుకోండి, మనకి ఎడ్యుకేషన్ అంత ముఖ్యం కాదు, బట్ దాంతోపాటు ఎడ్యుకేషన్ ఉండాలి అండ్ అవుటర్ నాలెడ్జ్ ఇంకా ఉండాలి. సో అప్పుడే మనం ఏదైనా కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలంటే హౌ ద థింగ్స్ రియల్లీ వర్క్